జిన్ను నీకు ఒక సర్ప్రైజ్. ఇప్పుడు పార్సల్ వచ్చింది. ఇప్పుడు అయిపోయేటప్పుడు ఇప్పుడు కావాలి వస్తుంది. హలో గాయ్స్, కథలు అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్టేషన్. డబ్బా మంచిగా ఉంచండి, నేను మళ్ళా రిటర్న్ పెడతా. మరి చెప్పినట్టు తినకపోతే రిటర్న్ పెడతా నేను. నేనెంత ఎదవనో నాకే తెలియదు. ఏయ్ నేను చెప్తా. ఇవే తగ్గించుకుంటా. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నింపేసినా కూడా నార్మల్ అట్టలు పెట్టి ఇచ్చేసాను. మొన్నటిదాకా పార్సల్ వచ్చే వరకునేమో చెప్పినట్టు తిన్నారు, ఇప్పుడు రాగానే ఎక్స్ట్రా చేస్తారు. సరే తరలే. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. దాంట్లో ఏమేమన్నా అట్ట ఉంచండి, నేను మళ్ళీ రిటర్న్ పెడతా. అరే అట్ట ఉంచు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. యారు కట్ చేయకు, నువ్వు మళ్ళీ రిటర్న్ పెడతా అని చెప్పిన జున్ను. ఆరు అది చింపితే మాత్రం రిటర్న్ పెట్టడానికి రాదనుకున్నావా? ఇట్ట తయారయ్యారే మీరు. ఎందుకు రాదు? వేరే బాక్స్ లో పెట్టి దీంట్లో కొంచెం వంట చేయాలేమో పుచ్చుకుంటున్నా. అవును కదా మమ్మీ, మళ్ళీ నిజంగా వంట చేయనికే కాదు, అది ఊకే అడుగుతుందనే బుక్ చేసిన. ఓకే బుక్ చేయవు. పొంగనాలకే ఇడ్లీ పిండి ఎందుకు ఆ ఇడ్లీ పిండి కాదు, పొంగనాలది. ఇదేంటి కూడా అవి 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 ఎందుకు మాడవు? మమ్మీ ఇప్పుడే వంట చేస్తారు. ఒకటి చిన్నది వద్దు, అది క్లీన్ చేయాలి. ఫస్ట్ ఇవన్నీ కడగాలి, కడిగిన తర్వాతనే వంట చేయాలి. నిజమేంది? ఇది ఏంటిది పక్కన? అది కేక్ తీసేది. పొంగనాలు తీసేది ఇది. అదే మమ్మీని కిచెన్ సెట్ మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి, మేము లింక్ పంపిస్తాం. మా వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. టాటా, బాయ్ బాయ్. మేము నెక్స్ట్ వీడియోలో వంట ఎలా చేస్తామో చూపిస్తాము.